పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. అయితే వారు కథువా ఏరియాలో నక్కి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. ఓ మహిళా అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక బలగాలు కథువాలో ల్యాండ్ అయినట్లుగా సమాచారం. అయితే ఇది ట్రాప్ అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం. ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి భారీ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. మొత్తం 3 ఉగ్రవాదుల ఊహాజనిత ఫోటోలను రిలీజ్ చేసిన పోలీసులు వారి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. బైసరన్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్తాన్ జాతీయులు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీభాయ్, షమీం మూసాల ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షలు బహుమతిగా ఇస్తామని తెలిపింది కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ప్రకటన చూసి అధికారులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. కుల్గాం పోలీసులు ఖాజీగుండ్లోని అనుమానిత ఉగ్రవాద సహచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిషేధిత సంస్థలకు సంబంధించిన మెటీరియల్ దొరికిందని వాటిని స్వాధీనం చేసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టుగా తెలిపారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, నిన్న జరిగిన దాడి అంటే ఉగ్రదాడికి సంబంధించి కూడా కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్కెచెస్ ని రిలీజ్ చేసింది ఊహాజనిత పిక్చర్స్. సో వాటిని బేస్ చేసుకుని ఒక మహిళ భద్రతా దళాలకు ఫోన్ చేసి వారి ఆచూకీ తెలిపినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, ఏదైతే పెల్గాంలో జరిగిన ఆర్మీ ఇటు పెల్గాంలో జరిగిన దాడికి సంబంధించి ఆర్మీ వేట మొదలుపెట్టింది. దానిలో భాగంగానే ఉగ్రదాడికి సంబంధించి లింక్స్ ఉన్న అనుమానితుల ఇళ్లలో ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక మహిళ అనుమానిత చిత్రాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ అనుమానిత ఇళ్లలో వారు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భారీగా 2 ఇళ్లలో ప్రజెంట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. డ్రోన్స్ ద్వారా ఆ విండోస్ నుంచి లోపల ఎవరున్నారని తెలుసుకునే విధంగా విండోల ద్వారా డ్రోన్ కెమెరాను వినియోగించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీసులు లోపలికి వెళ్ళి ఆ సెల్ఫ్లోను, విండోస్లోను, కిచెన్లోను ప్రతి ఒక్క దగ్గర ఈ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి, బాంబులు కానీ, మరోవైపు తుపాకీలు కానీ, మందుగుండు సామాగ్రి, మారణాయుధాలు ఏమైనా ఉన్నాయని దానికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా, ఏమైనా సామాగ్రి ఏమైనా దొరికింది అనేది కూడా ప్రధానంగా దొరికే అవకాశం ఉందంటూ కూడా వారు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఉగ్రదాడులకు పాల్పడిన వారి సహచరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అనుమానితుల ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా అనంతనాగు, ఇతర ప్రాంతాల్లో, ఇటు ప్రజెంట్ మనం పెహల్గాం ప్రాంతంలో ఉన్నాం. దీనితో పాటు ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కుల్గాం కానీ, మరోవైపు కథువా, అనంతనాగ్, హంద్వారా, పుల్వామాలోను ప్రతి ఇంటిలోనూ కూడా సెర్చ్ ఆపరేషన్ అనేది ఆర్మీ చేస్తుంది. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లును ధ్వంసం చేశారు. మరొక ఉగ్రవాది ఇంటిని కూడా మొత్తం కూల్చివేశారు. ఇలా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారు నక్కి ఉన్నారనే అనుమానంతో పోలీసులు, ఇటు ఆర్మీ బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టు పెట్టాలి, ఇక్కడే పట్టుకోవాలి, ఎవరు సహకరించారు అనే కోణంలో కూడా వారందరినీ పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రజెంట్ పెహల్గాం కానీ,
మరోవైపు పుల్వామా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు నక్కి ఉన్నారనేది కూడా ప్రధాని చెప్తున్నారు. ఏదైతే పెహల్గాంలోని బనేసర పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పర్యాటక ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చెట్ల ప్రాంతం. ఈ చెట్ల మధ్యలో నుంచే ఉగ్రవాదులు ప్రవేశించి సరదాగా గడుపుతున్న పర్యాటకులను వారు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆ చెట్ల మధ్య నుంచి రావడం, కాల్చి చంపి 10 మినిట్స్లోనే 10 నిమిషాల్లోనే నరభేదం సృష్టించి మళ్ళా పారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారి కోసం ఆర్మీ అధికారులు, భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇక మరొక విషయం, ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలో పాల్గొనేందుకు ఇక్కడ వెహికల్స్, టూరిస్టు వెహికల్స్ నడిపే వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. సహాయక చర్యలో పాల్గొని ఆ గాయాల పాలైన వారిని, ఆ చనిపోయిన వారందరినీ కూడా మనం ఏదైతే వెహికల్ చూస్తున్నామో ఈ వెహికల్ మీదే ఆ డెడ్ బాడీస్ని అలాగే గాయపోయిన వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కూడా ఉన్నారు. అతనికి సమాచారం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి పైకి ఎలా వెళ్ళారు వెహికల్ తీసుకుని అనేది వారి మాటలను అడిగి తెలుస్తున్నాం. जी बोलिए, आपको इन्फॉर्मेशन कैसा है आया, ऊपर अटैक हुआ, टेररिस्ट अटैक हुआ बोल के आपको कैसे इन्फॉर्मेशन आया, ऊपर से नीचे तक को उसको डेड बॉडीज को घायल हुआ उसको कैसे लेके आया? जी, जो ही हमें इन्फॉर्मेशन मिली एसएचओ साहब के ज़रिए हमें इन्फॉर्मेशन मिली। ये इन्फॉर्मेशन ऐसी नहीं थी कि वहाँ फायरिंग हुई है कुछ भी, क्योंकि हम भी डर जाते हैं तो हम भी बैठ जाते फिर, तो हमें एक्चुअल में पता नहीं था हुआ क्या है आकर। फिर हम थाने चले गए, एसएचओ साहब, फिर एसएसपी साहब, हम उनको ऊपर लेके गए। सबसे फर्स्ट विज़िट किया एसएचओ साहब ने वहाँ पे। यूँ ही वो मंज़र देखा तो एसएचओ साहब भी मतलब वहाँ रो पड़े, बिल्कुल भी वो रो पड़े। उनका मतलब उनको भी बर्दाश्त नहीं हो रहा था वो सब चीज़ देख के, उनको भी बर्दाश्त नहीं हो रहा था, हमारे से भी बर्दाश्त नहीं हो रहा था। जो हमने घायल देखे, फिर एसएचओ साहब, एसएसपी साहब, उनकी बड़ी मेहनत है। उन लोगों ने, जो घायल लोग थे उनको, उन घायल लोगों को बिल्कुल बोला पहले घायल लोगों को आप नीचे लेके जाइए। जो मुर्दा थे वो बेचारे उधर ही पड़े थे। जो वो मैदान है बाइसरन का, वहाँ पे वो नेवी ऑफिसर की पत्नी वो अकेली अंदर थी, वो खाली उस डेड बॉडी के पास पड़ी मतलब रही थी। तो उसके बाद वो नेवी ऑफिसर की पत्नी, उसको इरशाद भाई, ये जो आप हमारी एटीवीज़ देख सकते हैं, इन एटीवी से हम उनको लेके नीचे लेके आए। ये सारे इन बंदों का मेहनत है, जो ये एटीवी वाले हैं इनका भी मेहनत है। और सबसे ज़्यादा जो मेहनत किया है वो घोड़े वालों ने, क्योंकि 3-4 हज़ार लोग ऊपर थे। 3-4 हज़ार लोग को ऐसे नहीं आ सकते थे वो, मतलब उनको घोड़े वालों, शाल वाले और फोटोग्राफर वो लोग लेके आए। आपने एक साजिद का वीडियो देखा है, न जाने इधर कितने साजिद थे उस समय, कितने साजिदों ने नीचे ले आए, अपने कंधों पर लेके आए। क्योंकि बाहर से जो लोग आते हैं उनको पहाड़ी एरिया में चलने का आदत नहीं होता है। वो कीचड़, वो आप रोड जब देखोगे खाली कीचड़ कीचड़ ही आपको दिखेगा। तो साजिद जैसे बहुत सारे लड़के ऐसे थे जो घोड़े वाले, शाल वाले, फोटोग्राफर्स, उन सब ने बहुत ही ज़्यादा मेहनत की है। साथ साथ हमारे एसएचओ साहब, पुलिस के एहलकार, उन लोगों ने भी बहुत मेहनत की। और उसके बगैर ये हमारे एटीवी साथी है, इन लोगों ने भी बहुत मेहनत की है। उसमें एक घोड़े वाला भी उसमें हेल्प किया करके आप बोल रहे हैं, उसमें घोड़े वाला भी मर गया, आतंकवादियों से अटैक किया था, उसको ऊपर अटैक किया, वो भी मर गया। जी, आदिल नाम का, आदिल शाह का नाम एक घोड़े वाले का नाम था, वो बेचारा मर गया। वो मर गया बेचारा। वो क्या है कि वो राइफ़ल छीनने की कोशिश कर रहा था, वो टेररिस्ट की राइफ़ल छीनने की कोशिश कर रहा था। तो आप देखोगे हर एक के जिसमें एक जो मरे हैं 26 लोग, 26 में से आप 25 को देखोगे तो एक गोली लगी है। खाली आप आदिल को देखोगे तो उसको 4 गोलियां लगी है, 4 गोलियां। उसके एक बाजू में लगी थी, 2 यहाँ पे लगी थी, एक सिर पे लगी थी, यहाँ गर्दन पे लगी थी। बिल्कुल मतलब उसको बेरहमी से मारा गया। वो आदिल जो मेहनत किया उधर, मतलब बचाया, लोगों को निकाला उधर से, फिर उसको भी मारा गया। राइट, ऊपर जाने के लिए बहुत तकलीफ होता है, ऊपर जाना फिर नीचे आना। आप इस गाड़ी में कितना बार ऊपर नीचे घुमा, राउंड्स मारा था, कितना आदमी को आप नीचे लेके आए? मैं तकरीबन 5 से 6 लोगों को नीचे लेके आया हूँ। टोटल हमारी ये 12 से 14 गाड़ियाँ हैं। 14 गाड़ियों में से हमारी 1-2 ख़राब भी पड़ी उधर रास्ते में, फिर हम उन गाड़ियों को भी टो करके लेके आए नीचे। तो हम आधे रास्ते तक लेके आते थे, आधे रास्ते यहाँ सीएम हट एक जगह पे है, सीएम हट, वहाँ तक एम्बुलेंस आती थी, वहाँ तक हम लेके आते थे, वहाँ से वो एम्बुलेंस में बिठा के लेके जाते थे उनको हॉस्पिटल तक। जी बहुत मतलब आप यकीन नहीं करोगे, पैदल चलने में मुश्किल है, ये तो बड़े मुश्किल से ही जा पाती है वहाँ। आप जब रास्ता देखोगे वहाँ का,
पूरा कीचड़, मिट्टी, पत्थर, मतलब जाने का कोई और साधन नहीं है, या तो घोड़ा या तो ATV, उसके बगैर कोई गाड़ी वहाँ नहीं पहुँच सकती है। तो ऊपर जाने के टाइम पे कुछ लोगों को सांस लेने को भी थोड़ा दिक्कत होता है, उतना ऊपर जाता है को तो ऐसा कुछ हुआ किसी को? नहीं, ऊपर जब जाते हैं लोग तो वो घोड़े से ही जाते थे, ऐसे पैदल नहीं जाते थे लोग। जो भी बाहर से आते थे घूमने लोग तो वो घोड़े से ही जाते थे, पैदल ऐसे कोई नहीं जाता था। ज़्यादा हिल भी नहीं है, मतलब हम आप सोच लो यहाँ से 6 किलोमीटर का रास्ता है वहाँ तक, मगर 6 बड़ा डिफ़िकल्ट रास्ता है, बहुत ही मतलब कीचड़ बड़ा, पत्थर भरे, बहुत भयंकर रास्ता है वो। कुछ लोगों को घोड़ा में लेके आया, कुछ लोगों को आपका जैसा गाड़ी में लेके आया, और कुछ लोगों को भी कुछ लोग खंदा में लेके आया था। उसमें बच्चे लोग भी बहुत है ना, आप बोल रहे 4000 लोग हैं उसमें ऊपर। 3 से 4000 लोग मैं बोल रहा हूँ ऊपर थे। आपने सर्कुलेट एक वीडियो हो रहा है, साजिद भाई का एक वीडियो सर्कुलेट हो रहा है, जिन लोगों ने अपने कंधों पे लेके आए 3 से 4000 लोग, हम तो 30 से 35 लोग, हम 14-15 बंदे लेके आए। जो पुलिस जो लास्ट में उधर जिनकी डेड बॉडीज़ उधर पड़ी थी, उनके फैमिली मेम्बर्स नज़दीक में थे, तो हम उनको लेके आए। जो डेड बॉडीज़ और जो उनके फैमिली मेम्बर्स थे वो बिल्कुल उनके करीब में रुके हुए थे, 100 मीटर की दूरी पे थे, क्योंकि वो जाना नहीं चाहते थे वहाँ से, अपनी फैमिली मेम्बर को उधर छोड़ के खुद नहीं जाना चाहते थे। फिर हम 30-35 जो उससे पहले 25-30 ये 2500-3000 तक लोग थे, वो घोड़े वाले, शाल वालों और फोटोग्राफर और दुकानदार ने वो सब मेहनत किया है। वो मेहनत अभी मैं देख रहा हूँ उन्होंने कितनी मेहनत की है, वो कितने मतलब मुश्किल से उनको लेके आए, अपने जान पर खेल के उनको बचा के लेके आए हैं नीचे। प्रेजेंट सिचुएशन कैसा है ऊपर पिंसारा में? ऊपर कैसा है पूरा उधर सिचुएशन? प्रेजेंट सिचुएशन आप अगर अभी भी जाओगे, जो शॉल वाले फोटोग्राफर्स हैं उनका सामान अभी भी बिखरा पड़ा हुआ है, अभी भी उधर ही वैसे के वैसा ही है, बिल्कुल बिखरा पड़ा हुआ है। क्योंकि वो टूरिस्ट को निकल के ले आए तो उनका सामान वैसे कि उन्होंने अपने सामान का भी ध्यान नहीं रखा, उनका सामान उधर ही, शॉल बिखरे पड़े हुए, कैमरे बिखरे पड़े थे, उनका जो दुकानदार का सामान वैसे का वैसा ही पड़ा हुआ है, चेयर्स वैसे की वैसी पड़ी हुई है, उनका सामान बाहर, पानी, वो लेज़ वगैरह सारे के सारे उधर ही पड़े हुए हैं, उसी अंदर, उसके अंदर ही पड़े हुए हैं, वैसे के वैसा ही। क्योंकि उन्होंने पहले इंसानियत को मद्देनज़र रख के उन टूरिस्ट को वहाँ से निकाल के ले आए, क्योंकि उनके मन में भी डर था कहीं हम भी ना मारा जाए, तो वो भी चले, उनको भी निकाला। 3 से 4000, आप यकीन नहीं करोगे, 3 से 4000 लोग हर रोज़ मतलब वहाँ पे जाते हैं, 3 से 4000 लोग। ये तो मतलब दिन के टाइम में हुआ है, दिन के टाइम में वहाँ पे बहुत ही ज़्यादा भीड़ रहती है। आप आम दिनों में देखोगे वहाँ पे हर एक दिन में भीड़ रहती है। ये मतलब पीक सीज़न अभी चल रहा था, पीक सीज़न में आप सोच सकते हैं कितने लोग भरे होंगे उधर। वो लोगों को मतलब कश्मीरियत, मैं सोचता हूँ कश्मीरियत ज़िंदा थी, ज़िंदा है, ज़िंदा रहेगी, रोज़ के रोज़ ऐसे ही लोग होने चाहिए, साजिद जैसे लोग, हम जैसे लोग, मतलब जिन्होंने मेहनत की है उसमें। घोड़े वाले जो मतलब क्या बोलते हैं, जो प्रेसिडेंट साहब है उन्होंने मेहनत की है, रईस साहब ने मेहनत की है, इन सब लोग ने मेहनत की है वहाँ पे। ये अटैक होने के बाद कितना देर के बाद आपको फ़ोन आए, कितना देर के बाद आप पहुँचे ऊपर? अटैक होने के बाद हमें 10 से 15 मिनट के बाद फ़ोन आया था हमें, मतलब SHO साहब ने फ़ोन किया था। फिर हम ऊपर चले गए, फिर हमें आधा से पौना घंटा वहाँ पहुँचने में लगा, क्योंकि इतना मुश्किल रास्ता है तो फिर टाइम लगता ही लगता है। तो सबसे पहले वहाँ SHO साहब मतलब वहाँ पहुँचे। SHO साहब ने बहुत ज़्यादा मेहनत की है। आप अभी भी आप अगर देखोगे SHO साहब, SSP साहब, वो सारे ऊपर के, मतलब अभी भी ऊपर ही है, अभी भी इस टाइम भी ऊपर ही है। वो 3 दिन से लगातार ऊपर ही है, 3 दिन से वो बिना खाए बिना पिए। हम भी उनके साथ ही है, 3 दिन से लगभग हम भी उनके साथ ही। आप हमारी गाड़ियाँ देख सकते हैं, हम अभी आए हैं वहाँ से, मतलब हम तो खाना खाने के लिए आए हैं। उन्होंने जो फौज लोग हैं वो तो बिना खाए हुए ऊपर ही है अभी। आर्मी है ऊपर, CRPF है, पुलिस के एहलकार है, सब ऊपर ही है अभी। आप बोल रहे हर दिन 4000 से ऊपर, 3000 से 4000 ऊपर जाता है। ये पहली की बात है, अटैक की पहली की बात। आप अटैक हुआ होने के बाद अभी पूरा कर्फ्यू जैसा दिख रहा है, कोई टूरिस्ट कोई नहीं आ रहा है। आप क्या बोलना चाहते हो उसको? ये एक्चुअल में कर्फ्यू नहीं है जिसको आप सोच रहे हो। यहाँ पे कोई दिख नहीं रहा है, कोई नज़र नहीं आ रहा है, दुकानें बंद क्यों है। अगर आप एक्चुअल में सोचोगे, पहलगाम एक अमन पसंद एरिया है। यहाँ पे मतलब मैं 30 साल का हूँ, 30 साल से मैं ये पहली बार देख रहा हूँ। इन 30 सालों में मैं कभी आज तक ये ऐसा कुछ भी नहीं देखा हूँ।
यहाँ पे अमरनाथ यात्रा भी होती है, तो अमरनाथ यात्रा का बेस कैंप यहाँ नुनवन बेस कैंप बना हुआ है। नुनवन बेस कैंप 2008 में बना है, 2008 में। 2008 से पहले यहाँ होटल्स भी बहुत कम थे, मतलब इतने सारे होटल्स भी नहीं बने थे। तो लोग अपने घरों में अपने यात्री लोगों को बैठाते थे। हम एज ए गेस्ट, जो बाहर से लोग आए हैं, एज ए गेस्ट नहीं समझते उनको, एज ए अपनी फैमिली मेम्बर समझते हैं उनको। राइट, अभी पूरा टूरिस्ट लोग तो कोई नहीं आ रहे, सब लोग आप भी घोड़ा वाले भी कुछ भी कोई भी है, ये टूरिस्ट के ऊपर के पूरा उसका डेली रोटी खाना उसी के साथ निकलता है। अभी पूरा मार्केट बंद है, अभी टूरिस्ट लोग भी कोई नहीं आ रहा है, और उसके बारे में आप क्या बोलोगे? जी, उसके बारे में आप बिल्कुल भी मत डरिए। हमारा ऐसा मतलब देश नहीं है जो डरेगा। अगर डर के हम जिएंगे तो घर से बाहर भी नहीं जा सकते हैं। फिर अगर हमें डर के ही जीना है तो फिर घर के ही अंदर रहे हम। बिल्कुल डर नहीं होना चाहिए हमारे दिलों के अंदर, बिल्कुल हाँ आना चाहिए। लोग आएंगे क्यों नहीं, इतने मतलब मैं अभी 30 साल से मैं यहाँ पे फ्लो देख रहा हूँ। अब अचानक से ऐसा कुछ वारदात होगा तो ये कुछ लोग हैं जो करेंगे ऐसा, ये हमें डराना चाहते हैं या ऐसा हमारा रोज़गार गायब करना चाहते हैं, तो नहीं होना चाहिए। రైట్, ఇక మొత్తం చూసుకుంటే ఏదైతే దాడి జరిగిందో ఆ జరిగిన సందర్భంలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అందరినీ కాపాడే ప్రయత్నం చేశామంటూ కూడా అక్కడికి వెళ్ళి సాహిత్య చర్యలో పాల్గొన్న దిల్దార్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ ఇక్కడ సిఆర్పిఎఫ్ వాహనం కూడా ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ ఏదైతే భద్రతా బలగాలు మోహరించి ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఇక్కడ కొంత మెటీరియల్ కూడా వాళ్ళు తీసుకువెళ్తున్నారు. మరొక ఇక్కడ వెహికల్స్ కూడా కొన్ని వెహికల్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ భద్రతా చర్యల్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఈ వాహనాలకు కూడా ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు కూడా నిరంతరం ఇక్కడ పోలీసులు, మరోవైపు ఆర్మీ బలగాలు అందరూ కూడా ఈ బెహల్గాం ప్రాంతంలోనూ బెనెసారా ప్రాంతంలో ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. అనుమానితుల ఇళ్లలో ఎవరైతే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారో వారి సహచరులుగా వారి అనుమానం ఎవరి మీద అయితే ఉందో వారు అనుమానితుల అందరి ఇళ్లలో కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితులను పట్టుకుంటాము, వారికి తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగానే భారత ఆర్మీ ఉగ్రవాద సహచరులు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ప్రజెంట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.